హలో స్టూడెంట్స్, ఒకసారి చూడండి. లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై గ్రాఫ్స్ హెల్ప్ తోటి వాటికి ఫార్ములాస్ రాసాం. ఆ ఫార్ములాస్ మళ్ళీ ఒకసారి అన్ని ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫార్ములాస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. సపోజ్ ఈ సెట్ ఆఫ్ ఫార్ములాస్ని మనం రాసే ముందు ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 అయితే కనుక సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 తీసుకుంటే దీన్ని ఏ అనుకోవడం ద్వారాగా దీన్ని బి అనుకోవడం ద్వారాగా ఏ ప్లస్ బి అనేది ఏ ఇంటర్వల్లో ఉంటుందంటే 0కి పైకి మధ్యలో ఉంటుంది. ఎంచేత ఎక్స్ గ్రేటర్ దాన్ 0 వై గ్రేటర్ దాన్ 0 తీసుకోవడం ద్వారా 0కి పైకి మధ్యలో ఉంటుంది. ఏ ప్లస్ బి అనేది 0కి పైకి మధ్యలో ఉంటుంది. సో ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దీన్ని ఈ రెండింటినీ కలిపి ఒకే సింగిల్ ఫార్ములాగా రాయాలి. దాన్ని రాయడం కోసం ఏం చేస్తామంటే ఇది ఆల్రెడీ ప్రూఫ్ చేసాము మనం. సో ఇప్పుడు మనం దీన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ దీని ఫార్ములా ఏంటంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనే ఫార్ములా మనకి. వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలా వస్తుంది. ఎప్పుడు అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ 1 అయినప్పుడు. ఇది మన కండిషన్. ఇది ఎలా వచ్చింది అన్నది కూడా లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి. చూసి మీకు అక్కడ ఏమైనా డౌట్ అనిపిస్తే మళ్ళీ కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఒకవేళ ఇలా కాకుండా వేరే ఆప్షన్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయితే ఈ ఈక్వల్ టు ఇక్కడైనా పెట్టచ్చు, రెండింటికి ప్రాబ్లం ఏం లేదు. అలాగే దీన్ని ఇలా చేస్తే పై మైనస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అనేది ఈ సెకండ్ కండిషన్ ద్వారాగా మనకు వచ్చేది. సెకండ్ కండిషన్ ఈ ఫార్ములాని ఇస్తుంది. ఫస్ట్ కండిషన్ ఏంటంటే పైన ఉన్న ఫార్ములాని ఇస్తుంది. ఓకే, సో ఇది మనకి సైన్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ వై గురించి. మీకు ఆల్రెడీ డౌట్ ఉంటే ఒకసారి అక్కడికి వెళ్ళి వెరిఫై చేయండి. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏంటంటే ఇందులో ఫస్ట్ ఫార్ములా ఇది. సెకండ్ ఫార్ములా కాస్కి సంబంధించి రాద్దాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఒకే కాస్ ఇన్వర్స్ కింద రాయాలి. ఒకే కాస్ ఇన్వర్స్ కింద రాయాలంటే ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం కదా. ఏ ప్లస్ బి ఎక్కడ ఉంది మనకి? 0కి పైకి మధ్యలో ఉంది. సో మీరు కాస్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏ బి అనుకుంటే ఈ టోటల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? 0కి పైకి మధ్యలో ఉంటుంది. కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ గ్రాఫ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అనే గ్రాఫ్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అనే గ్రాఫ్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుంది? ఇది ఎలా ఉంటుంది అంటే 0కి పైకి మధ్యలో ఇది ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నమాట. అంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగా ఉంటుంది. ఏది ఉందో అదే రాయాలి ఇక్కడ. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ అని చెప్పి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటాం కదా. ఇది టోటల్గా ఏ ప్లస్ బి అవుతుంది అన్నమాట. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అనే ఫార్ములా పడుతుంది మనం కాస్ ఇన్వర్స్ ఇక్కడ అప్లై చేసినప్పుడు. సో ఆ డెరివేషన్ మీకు అర్థమైతే ఇది ఎప్పుడూ కూడా డైరెక్ట్గా ఒకే ఫార్ములాని ఇస్తుంది. ఎప్పుడు అంటే ఈ 0కి పైకి మధ్యలో ఉన్నప్పుడు, దీని యొక్క కండిషన్ 0కి పైకి మధ్యలో ఉన్నప్పుడు ఎలాగ మధ్యలోనే ఉంటుంది. కాబట్టి కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ఆల్వేస్ ఓన్లీ యూనిక్ ఫార్ములా, ఒకే ఫార్ములా ఉంటుంది. ఎందుకని అంటే ఇది ఏబీలు 0కి పైకి మధ్యలో ఉంటే 0కి పైకి మధ్యలో ఈ కాస్ ఇన్వర్స్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఒకటే కండిషన్. సపోజ్ పైన దాటిపోయింది అనుకోండి, ఈ లైన్ ఈక్వేషన్ మారిపోతుంది. వై ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ ఎక్స్ అనే ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది. అంటే పైలోంచి దాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ మనకున్న ప్రిన్సిపల్ రేంజ్ ఏంటి? 0 to పైయే కదా. అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కాబట్టి మనం ఎక్కడ రాయాలి అంటే డైరెక్ట్గా కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి ఫార్ములా ఏమవుతుందండి? ఎక్స్ ఇంటూ వై
మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈ ఫార్మేట్లోకి వస్తుందన్నమాట. ఎక్స్ ఇంటూ వై రూట్ ఆఫ్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఫార్ములా. కాస్ ఏ ఇది అవుద్ది, కాస్ బి ఇది అవుద్ది, మైనస్ కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి ఈ ఫార్ములాని బట్టి ఇలా వస్తుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ మనం చూడాల్సింది కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై అయిపోతే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై, దాన్ని కూడా చూద్దాం ఒకసారి. సో థర్డ్ ఫార్ములా ఏంటంటే ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ వై. దీన్ని ఎలా రాయాలి? సో ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ట్యాన్ ఇన్వర్స్ వై అంటే మనకి ఏ సెక్టార్లో ఉంటుంది ఇది అంటే 0 నుంచి పై వరకు కదా అనుకున్నాం. అయితే ట్యాన్ గ్రాఫ్ ఏంటి అంటే ట్యాన్ ఇన్వర్స్ గ్రాఫ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది -π/2కి +π/2కి ట్యాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఎక్సే. కాబట్టి ఇది ఇక్కడ ఐడెంటికల్గానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏముంది మనకి ఇక్కడ ఏముందంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ ట్యాన్ ఇన్వర్స్ వైకి 0 to π/2లో ఇది కర్వ్ స్ట్రైట్ లైన్గానే ఉంటుంది. కానీ π/2 దాటిన తర్వాత దీనికి డెఫినేషన్ మారిపోద్ది. అలాగే ఇలా వస్తుంది లైన్. ఓకే, సారీ, పీరియాడిక్ కదా, పై పీరియడ్ కదా, దీనికి పై పీరియడ్ కాబట్టి మీకు ఎలా రాయాలంటే ఈ లైన్ కాదు, ఈ లైన్ పీరియాడిక్ కాబట్టి. సో కాబట్టి మనం ఏం చేయాలి దీన్ని? ఇక్కడ π/2 దగ్గర tan ఇన్వర్స్ ఎక్స్ అన్డిఫైన్డ్, ఇది -π/2 దగ్గర కూడా అన్డిఫైన్డ్. సో దీన్ని ఇలా చేస్తే అన్డిఫైన్డ్ అని చెప్పడానికి దీనికి 0 పెడతామంట. ఇక్కడ కూడా అన్డిఫైన్డ్ అని చెప్పడానికి 0 పెడతామంట. అంటే హోల్ ఇక్కడ కానీ వాల్యూ ఉండదు దీనికి. tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అన్డిఫైన్డ్ కాబట్టి మీకు ఈ π/2 దగ్గర గ్రాఫ్ ఉండదు. ఈ -πకి మధ్యలో ఏమవుతుందంటే ఇది దీని యొక్క రేంజ్ కూడా -π/2 to π/2 అనమాట. ఇంతకు మించి వెళ్తుంది గ్రాఫ్. ఓకే, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ -π/2కి +π/2కి మధ్యలో ఉంటుంది. సో π/2 దగ్గర వాల్యూ ఉండదు దీనికి, -π/2 దగ్గర వాల్యూ ఉండదు. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ 3π/2 దగ్గరికి వెళ్తుంది. ఈ ఇంటర్వల్లో మళ్ళీ ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత 3π/2 4π/2 అంటే 2π. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక స్లాంట్ లైన్ ఇలా ఉంటుంది. అలా ముందుకు వెళ్ళిపోతే ఈ గ్రాఫ్ ఒక పీరియాడిక్ గ్రాఫ్ అనమాట. సో కాబట్టి ఇటువైపు కూడా మీకు ఇలాగే స్లాంట్ లైన్స్ వస్తాయి ఇవన్నీ. సో tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ వై అనేది ఈ -π/2కి +π/2కి మధ్యలో ఎక్స్ ఉంటే కనుక యాజ్ ఇట్ ఈజ్గా ఎక్స్ రాయాలి. కాబట్టి ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్ అంటే ఆ a ప్లస్ బి అన్నమాట. కాబట్టి ఇక్కడ కాస్ ఇన్వర్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్, దీన్ని ఎలా రాస్తామంటే tan ఇన్వర్స్ ఆఫ్, ఇది ఏ ఇంటర్వల్లో ఉంటుంది ఫస్ట్ కదా. కాబట్టి tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై దీనికి ఫార్ములా. ఏం చేద్దంటే ఫార్ములా అప్లై చేసి చూడండి. tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై వెన్ ఎక్స్ వై అనేది ఎక్స్ ఇంటూ వై, ఎక్స్ వై పాజిటివ్ అయ్యి ఉండాలి, వాటి ప్రోడక్ట్ నెగిటివ్ అయ్యి ఉండాలి. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుందంటే ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై అవుతుంది. ఇది పాజిటివ్ అవుతుంది, పాజిటివ్ బై పాజిటివ్ అవుతుంది, అంటే అక్యూట్ యాంగిల్ అవుతుంది. అక్యూట్ యాంగిల్ అవుతుంది కాబట్టి ప్లస్ కానీ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. పై ప్లస్ కానీ పై మైనస్ కానీ ఇక్కడ ఏమి రావు, ఇంకా ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండే యాంగిల్కి. సో దీన్ని ఎలా ప్రూవ్ చేయాలో ఒకసారి చూద్దాం. అర్థమైందా ఇది? tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ ఎక్స్ వై వెన్ ఎక్స్ వై లెస్ దెన్ 1. ఎక్స్ వై లెస్ దెన్ 1 అయితే పాజిటివ్ అవుతూ ఎక్స్ బిగినింగ్లో చెప్పాను కదా, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వై గ్రేటర్ దెన్ 0 అని చెప్పాను కదా. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఎక్స్ వై లెస్ దెన్ 1 అయితే దీని ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై. గ్రాఫ్ హెల్ప్ ఏం చేస్తుందంటే ఇది సపోజ్ మనకి tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై మనం తీసుకుంటే 0 to π ఇంటర్వల్లో ఉంటుంది. 0 to π ఇంటర్వల్లో ఉంటే మనం 0 నుంచి π/2 వరకే మాట్లాడాం. ఓకే, అంటే దీనికి ఇంకో డెఫినేషన్ ఉంది. ఏం చేస్తే π/2 దాటిపోతే కనుక, ఈ యాంగిల్ π/2 దాటిపోతే కనుక అప్పుడు ఈ సెకండ్ లైన్ ఈక్వేషన్ ఉందన్నమాట. ఈ లైన్ ఈక్వేషన్ రాయాలి. ఈ లైన్ ఈక్వేషన్ ఏంటో చూస్తే, సో దీని స్లోప్ ఎంత 1. సో పాయింట్ ఏంటి π,0 అంటే దీనికి ఈక్వేషన్ రాయొచ్చు. y ఈజ్ ఈక్వల్ టు mx అంటే 1 ఇంటూ x మైనస్ x1. x1 అంటే ఎంత
x1 అంటే పై అంటే y -π + x అవుతుంది. ఇది దీని డెఫినేషన్ ఈ లైన్కి. కాబట్టి మనకి సెకండ్ లైన్కి వచ్చేటప్పటికి ఈక్వేషన్ చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఈ ఈక్వేషన్ ఎలా రాయాలంటే మనం ఇక్కడ సపోజ్ ఇక్కడ మనకి xy అనేది >0 అయింది అనుకోండి, xy అనేది 1 కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అది నెగిటివ్ అయిపోద్ది. నెగిటివ్ అయిపోయినప్పుడు tan inverse of x plus tan inverse of y. Tan inverse of x plus tan inverse of y is equal to ఫార్ములా ఏంటంటే tan inverse of a plus b అంటే x plus y by 1 minus xy అనేది దీనికి సంబంధించిన ఫార్ములా. ఇప్పుడు మనకి ఏ కండిషన్లో ఇది వస్తుందంటే ఇది x >0 ఇది y >0 ఇందులో, కాబట్టి xyలో పాజిటివ్ కాబట్టి ఇది పాజిటివ్ యాంగిల్. అంటే ఇక్కడ కూడా ఎక్యూట్ యాంగిల్ రావాలి. ఎక్యూట్ యాంగిల్ రావాలంటే xy అనే ప్రోడక్ట్ ఏమవ్వాలి, <1 అవ్వాలి. ఇంచేత ఇది పాజిటివ్ డినామినేటర్ కూడా పాజిటివ్ అయితే, అంటే xy కంటే తక్కువ ఉంటే ఈ వాల్యూ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. xy కంటే ఎక్కువ ఉందనుకోండి, xy కంటే ఎక్కువ ఉంటే నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ అయిపోతే టోటల్ వాల్యూ నెగిటివ్ అయిపోతుంది. నెగిటివ్ అయిపోతే ఎక్యూట్ యాంగిల్ కాదు. కానీ ఇక్కడ tan inverse of x plus tan inverse of y అనేది ఏంటి, ఎక్యూట్ యాంగిల్. 0కి పైకి ఉండే మధ్యలో ఉండే యాంగిల్. ఓకే, ఫస్ట్ సెకండ్ క్వాడ్రంట్లో ఉండే యాంగిల్. కాబట్టి మనకి ఈ కండిషన్ తీసుకుంటే కనుక ఒక వాల్యూ రాస్తే సరిపోతుంది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉండడానికి. ఓకే, tan inverse x plus tan inverse ఆల్వేజ్ tan inverse of x plus y by 1 minus xy. దీని ప్రూఫ్ మీకు తెలిసేమో ఏ దీని b అని తీసుకుని రాస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది. ఒకవేళ xy కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే ఇది సెకండ్ క్వాడ్రంట్లోకి వెళ్ళిపోతుంది. సో >1 అయితే కనుక π plus tan inverse of x plus y by 1 minus xy మాట. దీనికి రీజన్ ఏంటంటే xy అనేది >1 అయితే ఇది నెగిటివ్ అయిపోద్ది. డినామినేటర్ నెగిటివ్ అయిపోయిందంటే ఈ xyలో ఈ బిగినింగ్లోనే పాజిటివ్ కదా, x >0 y >0 అని కన్సిడర్ చేశాను ఇది మొత్తం. అంటే ఫార్ములాస్ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ని రెడ్యూస్ చేయడం కోసం. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఈ రెండు పాజిటివ్ అయిపోతాయి, డినామినేటర్ నెగిటివ్ వచ్చేది. ఇది ఏమవుతుంది, టోటల్గా నెగిటివ్ యాంగిల్ అవుతుంది. నెగిటివ్ యాంగిల్ వస్తే ఈ పైలోంచి సపోజ్ tan inverse of -1/2 అని వచ్చింది అనుకోండి, ఈ −1 పైకి తీసుకెళ్తే బయటకి తీసుకెళ్ళిపోతే పైలోంచి యాంగిల్ తగ్గిపోద్ది. అంటే పైలోంచి రెడ్యూస్ అవుతుంది. అంటే సెకండ్ క్వాడ్రంట్లోనే ఉండే యాంగిల్ అవుతుంది ఇది. అర్థమైందా? సో π - θ యాంగిల్గా వస్తుంది. π - θకి యాంగిల్ వచ్చిందంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. అంచేత దీనికి xy >1 అయినప్పుడు π +- θ కాబట్టి ఇది సెకండ్ క్వాడ్రంట్లోకి రావాలి. కాబట్టి యాంగిల్ కండిషను xy >0 అయినప్పుడు ఈ ఫార్ములా ఇలా వస్తుందన్నమాట. అర్థమైందా? సో థర్డ్ కేసు ఏమవుతుందంటే ఇదే ఫార్ములాలో కేస్ 3 చూడండి ఒకసారి. అర్థమైంది కదా ఈ పాయింట్. సో ఇప్పుడు కేస్ 3కి వచ్చేటప్పటికి xy = 1 అయితే కనుక ఏమవుతుంది, ఇంకేం మిగలలేదు, ఒక్క కేసే π/2 అవుతుంది. ఏం చేత డినామినేటర్ అన్డిఫైన్డ్ కాబట్టి. ఓకే, సో ఇవి మనకున్న 3 ఫార్ములాస్. ఈ 3 ఫార్ములాస్ని మనం డెరివేషన్ చేసి ఆ డెరివేషన్ మోడల్లో మీరు చేసిన వచ్చేస్తుంది. నేను sin inverse of x డెరివేషన్ చేశాను, మీరు మిగతా వాటికి చేయండి. వీటన్నిటికీ ఆ డెరివేషన్ గ్రాఫ్ని బట్టి చేస్తే వస్తుంది. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే గుర్తుపెట్టుకోవడానికి ఏంటి అంటే లాజిక్ మెథడ్ గుర్తుపెట్టుకోవడానికి ఇది పాజిటివ్, ఇది ఎక్యూట్ యాంగిల్ కాబట్టి టోటల్గా ఎక్యూట్ యాంగిల్ రావాలి. కాబట్టి ఇందులోది ఆర్గ్యుమెంట్ పాజిటివ్ అవ్వాలంటే xy <0 అవ్వాలి. సో ఎప్పుడైనా సరే xy <0 వస్తే ఒకే ఒక ఫార్ములా వస్తుంది. ఓకే, అలా కాకుండా xy >1 అయితే కనుక ఇక్కడ 2 ఫార్ములాస్ వస్తుంది. సెకండ్ ఫార్ములా π + tan inverse of x plus y by 1 minus xy. అలాగే xy = 1 అయితే కనుక అన్డిఫైన్డ్ కాబట్టి π/2 అవుతుంది ఇది ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంతకు మించి ఏమవుద్దు, టెక్స్ట్ బుక్లో ఇంకా ఉంటాయి. x <0 అయినప్పుడు, y >0 అయినప్పుడు, అలాగే y <0 అయినప్పుడు, x >0 అయినప్పుడు, ఇవన్నీ అవసరం లేదు. మీరు ఫెయిర్గా ఈ 3 గుర్తుపెట్టుకుంటే మిగతా అన్నీ రాసేయచ్చు. ఎందుకు రాసేయచ్చు అంటున్నానంటే మీకు ఇక్కడ x అనేది ఇక్కడ ఉంది కదా,
ఈ వాల్యూ సపోజ్ -1/2 ఉందనుకోండి, డైరెక్ట్గా -1/2 ఉంటే ఈ ఫార్ములా మీకు పనిచేయదు ఇక్కడ. యాక్చువల్గా x ఈజ్ ఈక్వల్ టు -1/2 ఉంది. నీకు ఈ ఫార్ములా ఇలా ఉంది. సపోజ్ tan ఇన్వర్స్ ఆఫ్ -1/2 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ సమ్ 3 అని ఉంది. దీన్ని సింప్లిఫై చేయమన్నాడు. నేను చెప్పింది ఏంటి, x గ్రేటర్ దెన్ 0 y గ్రేటర్ దెన్ 0 అనే చెప్పింది. అంటే మీరు ఏం చేయాలి, దీన్ని x గ్రేటర్ దెన్ 0 y గ్రేటర్ దెన్ 0 అనే ఉంటే ఇప్పుడు ఇది నెగిటివ్ అయిపోయింది కదా, కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే బయటికి తీసుకొచ్చేయాలి. -tan ఇన్వర్స్ ఆఫ్ 1/2 అవుతుంది ఇది. అలాగే tan ఇన్వర్స్ ఆఫ్ 3ని మామూలుగా ఉంచుకోండి. ఈ బయట ఇది లేకుండా చూసుకుని మీరు ఇది మొత్తం మైనస్ కామన్ చేసామనుకో, ఇక్కడ మైనస్ అవుతుంది. దీనికి ఫార్ములా అప్లై చేసుకోవాలి. ఓకేనా, దానికి tan ఇన్వర్స్ x మైనస్ tan ఇన్వర్స్ y ఫార్ములా ముందు చెప్తాను, అది అప్లై చేసుకోవాలన్నమాట. అంతేకాని ఈ మైనస్ నుంచి రాస్తే మైనస్ ఉంచుకుని చేయాలంటే కష్టం అయిపోతుంది. మీకు బుక్లో ఉన్నట్టుగా ఫాలో అవ్వడం కష్టం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటే పాజిటివ్ చేసేయండి. ఏం చేద్దంటే tan ఇన్వర్స్ ఆఫ్ -x అనేది ఆడ్ ఫంక్షన్ కాబట్టి -tan ఇన్వర్స్ ఆఫ్ x అని రాయొచ్చు. అయినా ఇది ఆడ్ ఫంక్షన్. దీని గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా ఉంటుంది అన్నమాట. దీని గ్రాఫ్ ఆడ్ ఫంక్షన్, ఇట్ ఈస్ సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ అనమాట. ఇలా ఎక్స్టెండ్ అవుతుంది ఇంకాను. కాబట్టి ఆడ్ ఫంక్షన్ ఉందంటే సిమెట్రిక్ అబౌట్ ఆరిజిన్ అవుతుంది. కాబట్టి ఈ ఫంక్షన్లో మీరు ఎప్పుడైనా సరే నెగిటివ్ ఉంటే మైనస్ని బయటకు తీసేసి పాజిటివ్ టర్మ్స్లో రాసుకుంటే సింప్లిఫై అవుతుంది. 3 ఫార్ములాస్ సరిపోతాయి. 6 ఫార్ములాస్ చెప్తారు అక్కడ, అవి ఏం మీకు అక్కర్లేదు. ఓకేనా, అంటే x tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 - xy. అలాగే ఒకవేళ xy పాజిటివ్ అయితే గ్రేటర్ దెన్ 1 అయితే లోపల ఉన్నది ఆర్గ్యుమెంట్ నెగిటివ్ అయిపోద్ది. అంచేత ఇక్కడ పై మైనస్ వస్తుంది. ఇక్కడ అంచేత పై మైనస్ వస్తే మనకేమవుతుంది, సెకండ్ కేసులో ఫార్ములా అంటే π/2 కంటే ఎక్కువైన ఫార్ములా. ఇది π/2 కంటే ఎక్కువైనప్పుడు ఈ ఫార్ములా అవుతుంది. ఏంటి, a ప్లస్ b π/2 కంటే ఎక్కువైనప్పుడు మనం ఏం తీసుకున్నాం, tan ఇన్వర్స్ ఆఫ్ xని a అనుకున్నాం, tan ఇన్వర్స్ ఆఫ్ yని b అనుకున్నాం. కాబట్టి a ప్లస్ b ఎప్పుడు 0కి పైకి మధ్యలో ఉంటుంది. అర్థమైంది కదా ఈ పాయింట్. 0కి పైకి మధ్యలో ఉన్నప్పుడు tan ఇన్వర్స్ ఆఫ్ x గ్రాఫ్ ఎలా ఉంది అంటే 0కి పైకి మధ్యలో 2 కింద డివైడ్ అయిపోయింది. 2 కింద డివైడ్ అయిపోయింది అంటే 2 ఫార్ములాస్ వస్తాయి. ఒకటే గుర్తు, ఈ ఇంటర్వల్లో 0 to π ఇంటర్వల్లో ఆ గ్రాఫ్ 2 కింద స్ప్లిట్ అయిపోతే 2 ఫార్ములాస్ వస్తాయి. ఒకటే ఉంటే ఒకటే ఫార్ములా. అంచేత కాస్ ఇన్వర్స్ ఆఫ్ x మనకు అర్థమైంది. అది కాస్ ఇన్వర్స్ ఆఫ్ x గ్రాఫ్కి ఒకటే ఫార్ములా వచ్చింది. ఒకటే ఫార్ములా, దీనికి 2 ఫార్ములాస్ రావు. ఎందుకు రావంటే దీని యొక్క డొమైన్ 0 to π మాట. 0 to πలో కాస్ ఇన్వర్స్ ఆఫ్ x ఒక లైన్. అది మీకు ఆల్రెడీ గ్రాఫ్ ఇందాక ఏది చూపించాను, అది ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది సంబంధించిన డేటా. సో tan ఇన్వర్స్ x అయిపోయింది. అలాగే మీకు కాస్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్లతో రాదు. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y. ఈ ఫార్ములా చూద్దాం. సెకండ్ కేటగిరీలో బి కేటగిరీలో ఫస్ట్ వన్ tan ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y. సైన్ ఇన్వర్స్ ఆఫ్ y. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ y. దీన్ని ఎలా రాయాలి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ y. ఈ ఫార్ములా ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, a మైనస్ b అనేది ఎక్కడ ఉంటుంది ఇంకొంచెం చెప్పుకున్నాం. మీరు ముందు వీడియోలు చూడాలి, చూస్తే ఇది ఈజీగా అర్థం అవుతుంది. -π/2కి +π/2కి మధ్యలో ఉంటుందని అనుకున్నాం మనం ఆల్రెడీ బిగినింగ్లో. x గ్రేటర్ దెన్ 0 y గ్రేటర్ దెన్ 0 కదా. x గ్రేటర్ దెన్ 0 y గ్రేటర్ దెన్ 0 చేస్తే ఇది a అనుకుంటే, ఈ పాయింట్ ఈ యాంగిల్ని b అనుకుంటే, యాంగిల్ ఇది మొత్తాన్ని యాంగిల్ అంటాం. ఇది కూడా యాంగిల్. ఈ యాంగిల్ a, ఈ యాంగిల్ని b అనుకుంటే మనకి a మైనస్ b మైనస్ aకి -π/2కి +π/2కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు -π/2కి +π/2లో మనం గ్రాఫ్ని ఏ గ్రాఫ్ని అబ్జర్వ్ చేయాలి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ x గ్రాఫ్ని అబ్జర్వ్ చేయాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ x అనే గ్రాఫ్ని అబ్జర్వ్ చేయాలి. ఆ అబ్జర్వ్ చేసే గ్రాఫ్ ఎలా ఉంటుందండి, -π/2కి +π/2కి మధ్యలో y = x లైన్ మాట. ఇది -π/2కి +π/2కి మధ్యలో డెఫినేషన్ ఏం మారదు. ఇది x, y = x లైన్. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇది ఈ డెఫినేషన్ మారదు. కాబట్టి ఇది -π/2 +π/2 మధ్యలో ఉంది కాబట్టి మీరు ఒకే ఫార్ములా వస్తుంది ఇక్కడ. ఆ ఫార్ములాని x × √1 - y²
ప్లస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మీకు చాలా జాగ్రత్తగా క్లియర్గా అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే ఈ రెండు ఫంక్షన్స్ని ఏబీలో అనుకుంటే ఏ మైనస్ బి -p/t ప్లస్ π/t మధ్యలో ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ గ్రాఫ్ ఒక లైన్, ఒకటే లైన్, రెండు ముక్కల కింద డివైడ్ అవ్వలేదు కాబట్టి ఒకటే ఫార్ములా వద్దు. ఒకటే లైన్ ఉందంటే ఒకటే ఫార్ములా వద్దు. అలాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్, దీని ముందు సైన్ ఇన్వర్స్ ఆఫ్ రావాలి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రావాలన్నమాట. అది కాస్ ఇన్వర్స్ ఎక్స్ గురించి మాట్లాడదాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై గురించి మాట్లాడితే ఇక్కడ దీనికి ఫార్ములాస్ ఏమవుతాయంటే ఒకసారి చూడండి. దీన్ని ఏబి అనుకున్నాం అనుకోండి, దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏ అయితే కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఏ అనుకోండి, అలాగే కాస్ ఇన్వర్స్ ఆఫ్ వైని బి అనుకోండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ వైని బి అనుకోండి. అప్పుడు కాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ కదా, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, కాస్ బి ఈజ్ ఈక్వల్ టు వై ఇలా వచ్చింది. అప్పుడు సైన్ ఏమవుద్ది, సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అలాగే సైన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్. ఈ ఫార్మేట్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో 1 మైనస్ వై స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు కాస్ ఇది ఏ అనుకున్నాం కదా, ఏబీలు అనుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి, యాక్చువల్గా ఏ మైనస్ బి, కాస్ ఆఫ్ ఏ మైనస్ బిని కన్సిడర్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుద్ది, కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, దీని ఫార్ములా. మైనస్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది కదా, సైన్ ఏ సైన్ బి ఫార్ములా. అంటే ఏమవుతుంది, కాస్ ఏ కాస్ బి అంటే కాస్ ఏ అంటే ఎక్స్ ఇంటూ కాస్ బి అంటే వై ప్లస్ సైన్ ఏ అంటే రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్. అర్థమైందమ్మా, ఎలా వచ్చిందన్నమాట. ఇప్పుడు ఏ మైనస్ బి కావాలి మీకు. ఏ మైనస్ బి కావాలంటే ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్. ఇది ఏ మైనస్ బికి. ఏ అంటే ఏంటి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. కాబట్టి కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ రూట్ ఓవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ రూట్ ఓవర్ 1 మైనస్ వై స్క్వేర్ ఇలా వస్తుందన్నమాట. ఇది మనకు కావాల్సిన ఫార్ములా. ఎప్పుడైనా సరే ఇలా డెరైవ్ చేసిన తర్వాత మనకి ఈ కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఆఫ్ వై ఒకటే ఫార్ములా ఉంటుందా, రెండు ఫార్ములాస్ ఉంటుందా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇది ఒకటా రెండా అన్నది తెలియాలంటే మనకి ఏ మైనస్ బి అనే దాని గురించి ఆలోచించాలి. ఏ మైనస్ బి ఏ ఇంటర్వల్లో ఉంటుంది, ఎక్స్ గ్రేటర్ దెన్ 0 వై గ్రేటర్ దెన్ 0 చేస్తుంటే ఏ మైనస్ బి అనేది మైనస్ π/2కి ప్లస్ π/2కి మధ్యలో ఉంటుంది. ఏ మైనస్ బి స్ట్రిక్ట్గా మైనస్ π/2కి ప్లస్ π/2కి మధ్యలో ఉంటుంది. ఎప్పుడు ఎక్స్ పాజిటివ్ వై పాజిటివ్ చేస్తే ఇది మనకి కీలకమైన కండిషన్. ఇది మైనస్ π/2కి ప్లస్ π/2కి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ కాస్ ఇన్వర్స్ ఫార్ములా అప్లై చేసేటప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన గ్రాఫ్ ఏంటంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేయాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ గ్రాఫ్ను అబ్జర్వ్ చేయాలి. ఈ కాస్ని ఇటువైపు తీసుకొస్తే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఏ కదా అవుతుంది. అందుకని కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ని అబ్జర్వ్ చేయాలి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ని అబ్జర్వ్ చేస్తే ఈ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే 0 to π 2π మైనస్ π, ఇదేమో 0 to π, ఈ ఇంటర్వల్ π 0 to π. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ కర్వ్ ఇలా ఉంటుంది అన్నమాట. y = x లైన్ ఇది కాస్ ఇన్వర్స్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్లాంట్గా ఉంటుంది, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఉంటుంది. ఇది కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్. ఓకే, 0 to π. ఇప్పుడు ఈ ఇంటర్వల్లో π/2 ఇక్కడ ఉంటుంది కదా, మైనస్ π/2. అంటే ఈ గ్రాఫ్కి సంబంధించిన ఫార్ములాస్ రెండు వస్తాయన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటి. ఈ ఇంటర్వల్లో ఒక ఈక్వేషన్ ఉంది, ఈ ఇంటర్వల్లో లైన్ మారిపోయింది. ఈ లైన్ ఒకటి కాదు, ఈ మొత్తం లైన్ ఒకటే ఈక్వేషన్. కానీ ఇక్కడ ఏమైంది,
ఇక్కడ ఒక వి షేప్లో వచ్చింది అంటే యువతల లైన్ వేరు యువతల లైన్ వేరు, దీని స్లోప్ వేరు దీని స్లోప్ వేరు. కాబట్టి ఇక్కడ డెఫినేషన్ మారుతుంది అన్నమాట. అంటే 0 నుంచి π/2కి మధ్యలో ఉన్నప్పుడు ఈ ఈక్వేషన్ ఏం రాయాలంటే ఒకటే y = x లైనే రాయాలి. అంటే ఇదే వస్తుంది 0 నుంచి π/2 ఇంటర్వల్లో. కానీ 0 నుంచి ఈ ఇంటర్వల్లో వస్తే ఏమవుతుందంటే ఇంకొక లైన్ ఈక్వేషన్ ఉంది. ఆ లైన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే cos 1/x cos 1/y మైనస్తో అవుద్ది. ఇది మైనస్ లోపు కదా, కాబట్టి మైనస్తో అవుద్ది అనమాట. ఇంకొక ఈక్వేషన్ ఏమవుతుందంటే -cos 1xy xy ప్లస్ √1 - x² ఇంటూ √1 - y². ఈ కేసు ఎప్పుడు అంటే x<y కేసులో పైన ఉన్నదిని x>y కేసులో కింద ఉన్న డెఫినేషన్ అవుతుంది. అదైనా ఇది నెగిటివ్ అవుతుంది అన్నమాట. ఓకేనా, x>y అయితే కేసులో ఇది వస్తుంది, x<y అయితే అది వస్తుంది. ఎందుకని వస్తుందంటే ఒక్కోసారి మీరు ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కాన్సెప్ట్ ఒకసారి గుర్తు చేసుకుంటే ఈ గ్రాఫ్ని కొద్దిసేపు పక్కన పెట్టి ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ కర్వ్ను ఒకసారి అర్థం చేసుకుంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ గ్రాఫ్లో అసలు cos 1x గ్రాఫ్ ఎలా ఉంటుందో తెలుసమ్మా? cos 1x గ్రాఫ్ ఎలా ఉంటుందంటే 0 to π ఇంటర్వల్లో దీని రేంజ్ 0 నుంచి π వరకు. ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే సో దీనికి -1 to 1 ఇంటర్వల్లో ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది అన్నమాట. అంటే డిక్రీజింగ్ గ్రాఫ్ ఇది. అంటే ఇక్కడ x తీసుకున్నాం అనుకో, ఇక్కడ y తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది x అనేది y కంటే సపోజ్ ఇలా ఉందనుకోండి, న్యూమరికల్గా x అనేది y కంటే చిన్నదయ్యింది అనుకోండి, అప్పుడు cos 1x cos 1y కంటే చిన్నదవుతుంది. cos 1x పెద్ద అవుద్ది, ఇదేమో చిన్నదవుద్ది. అంటే x అనేది ముందు వాల్యూ y కంటే చిన్నదైతే cos 1x ఇక్కడ వచ్చే వాల్యూ ఎక్కువ, ఇక్కడ వచ్చే వాల్యూ తక్కువ. ఎలా ఉంది కదా, ఇక్కడ వచ్చే వాల్యూ cos 1x అనేది ఎక్కువ, cos 1x అనేది ఇది కదా గ్రాఫ్, ఇలా ఉంది కదా. ఇక్కడ వచ్చే వాల్యూ x ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ y ఉందనుకోండి, ఇది ఎక్కువ ఇది తక్కువ. cos 1x ఇక్కడ ఉంది, cos 1y ఇక్కడ ఉంది. అంటే cos 1x cos 1y ఏమవుతుంది, పాజిటివ్ అయిపోతుంది ఆ కేసులో. ఏం చేత ఇక్కడ వచ్చేది పైన వచ్చేది cos 1x కదా, కింద వచ్చేది cos 1y కదా. కాబట్టి x<y అయితే cos 1x cos 1x గ్రేటర్ దాన్ cos 1y అవుతుంది. అంటే cos 1x మైనస్ cos 1y అనేది పాజిటివ్ అవుతుంది, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అంచేత ఇక్కడ పాజిటివ్ వాల్యూ అవుతుంది, ప్లస్ వస్తుందన్నమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ కేసులో. సెకండ్ కేసుకి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. ఎంచేత ఫస్ట్ కేసులో x<y అయింది, సెకండ్ కేసులో డిక్రీజింగ్ కర్వ్కి ఎప్పుడు ఆర్డర్ మారుతుంది అన్నమాట. ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది, గుర్తుపెట్టుకున్నారు. ఓకే.